మన ఓసేరావులమ్మ విజయశాంతక్క మళ్ళీ కారెక్కబోతుందంట. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం వేరే లెవెల్లో పోరాటం మన శాంతక్క. ముందు బీజేపీ పార్టీలో ఉంది, ఆ తర్వాత తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది. అయితే తెలంగాణ కోసం పోరాటం చేతన కేసీఆర్ గారికి తోడుగా తన పార్టీని టీఆర్ఎస్ లో మెర్జ్ చేసింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ కూడా అయింది. ఆ తర్వాత కేసీఆర్ గారికి చెల్లిగా చాలా కాలం బానే ఉంది. అయితే కరెక్ట్ గా తెలంగాణ వచ్చి ముందు కేసీఆర్ అన్నతో పడలేదో లేక రాంగ్ స్టెప్ వేసిందో తెలదు గానీ కాంగ్రెస్ లో జాయిన్ అయింది. తెలంగాణ అయితే కేసీఆర్ గారు టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అన్నాడు. ఎలాగా మెర్జ్ అయిపోద్ది కదా అనుకుందో ఏమో గానీ కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయింది. పాపం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో పెద్ద పదవి రాకపోద్దా అనుకున్న అక్కడికి నిరాశ మిగిలింది. అటు మళ్ళీ తన పాత కూటికి అదే బీజేపీలోకి పోలేక మళ్ళీ గులాబీ కోటలో అడుగెట్టలేక మరో పక్క కాంగ్రెస్ లో ఉండలేక పాపం మన రాములక్క తెగ సతమతం అయిపోయింది. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. అయితే అక్క మాత్రం ఎన్నాళ్ళని ఖాళీ కూర్చుంటా చెప్పండి. మళ్ళీ అన్నయ్య సన్నిధి అదే నాకు పెనిది అనుకుందా ఏమో గాని ఈ మధ్య కేసీఆర్ అన్నకి రాయబారం పంపిందంట, తిరిగి కారు ఎక్కుతాను లిఫ్ట్ ఇవ్వండి అని. కేసీఆర్ గారు కూడా ఎలాగా తన పార్టీలో మహిళా మినిస్టర్ లేరు కాబట్టి విజయశాంతిని ప్రమోట్ చేస్తే బాగుంటుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. అన్ని కుదిరితే మాత్రం 10 రోజుల్లో మన శాంతక్క కారు ఎక్కినా ఎక్కచ్చు. మరి కేసీఆర్ అన్న తన దేవుడిచ్చిన చెల్లెంకే కారులో లిఫ్ట్ ఇస్తాడో లేదో చూద్దాం. అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలపై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా చెట్టు చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చెట్టు చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా.